ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ, అయా ఈ దినము యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా మరొక పర్యాయము నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడడానికి, నీ మరణ పునరుద్ధానములో మమ్మల్ని పాలివారుగా చేయడానికి, అయా లోకంలో నుంచి, పాపము నుంచి, శాపగ్రస్తమైన జీవితాన్ని నుంచి రక్షించడానికి ఇష్టపడినందుకు వందనాలు. భారతదేశ ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి సహాయం చేసినందుకు వందనాలు. భారతదేశ ప్రజలు సత్యము గ్రహించినట్లుగా, ఆ ప్రజలు ఉన్న కులము మరియు మతము అని ముసుగులు తొలగింపబడినట్లుగా, ప్రజలు సువార్తకు లోబడినట్లుగా, సత్యమును గ్రహించినట్లుగా, ప్రజల్లో ఉన్న అజ్ఞానము మూఢత్వము తొలగిపోనట్లుగా, దేశ ప్రజలు పాపమును విడిచి విచ్చలవిడి జీవితము నుండి నిత్యమైన జీవితము కొరకు పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పుని గుర్చి ఒప్పించినట్లుగా, దేశ ప్రజలు యేసుక్రీస్తు శిలువ ప్రేమను గ్రహించినట్లుగా, భారతదేశ ప్రజలు నిత్యమైన భక్తిని, విశ్వాసమును తెలుసుకున్నట్లుగా, భారతదేశ ప్రజలు దేవునికి విరోధముగా చేసిన అన్య ఆరాధన దేవుడు క్షమించులాగున, భారతదేశ ప్రజలు అందరూ రక్షణ పొందులాగున, భారతదేశ ప్రజలు సత్యదేవుని తెలుసుకున్నట్లుగా, దేవుడు వీరి హృదయాలను తెరిచినట్లుగా, అయా ఈ 10 అంశముల కొరకు నీ నామంలో నీ ప్రజల కొరకు, భారతదేశంలో ఉన్న ఈ 10 అంశముల కొరకు నీ పాదలకు వస్తున్నాను. అయా వారిని రక్షించు, ఆ పద్ధతుల నుంచి విడిపించు దేవా, నీ కనికరము చూపించు. ఇదిగో నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడి నిన్ను నీవు హెచ్చించుకోమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే సేవా చేయుటకై, అంగీకరించు నేడే సేవా చేయుటకై. ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియాలు, ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియాలు అన్నీయు నీ కోరకే దయకొనుము యేసువా, అన్నీయు నీ కోరకే దయకొనుము యేసువా. జీవించగోరితి నీ కోరకే, నీకే మహిమా ఘనత. జీవించగోరితి నీ కోరకే, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై. వెలిగించు నా జీవము, నింపుము నీ ప్రేమతో, వెలిగించు నా జీవము, నింపుము నీ ప్రేమతో. నీ కృపతో నడిచేదాను, మెండైన నీ శక్తితో. నీ కృపతో నడిచేదాను,
ఘనపరచ గోరితిని నీ నామమును, నీకే మహిమా ఘనత. ఘనపరచ గోరితి నీ నామమును, నీకే మహిమా ఘనత. సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై. నా సర్వమైన ప్రభు నా కాలు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా కాలు చేతులెల్లా నీ సేవ కర్పింతును. నానాలుతో నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము, నానాలుతో నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. మనసారా ప్రేమింతో నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై. రోమాపత్రిక 15వ అధ్యాయాన్ని చదువుకుందాం. మొదటి వచనం, కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతన్ని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను. ఆ శ్రేష్టాంబు గ్రంథములో చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచే ధ్యానించుడి, విశ్వాసముంచే ధ్యానించుడి. రోమపత్రిక 15వ అధ్యాయము కొన్ని మాటలను మనం చదువుకున్నాం. ఆ మాటలు విని ప్రార్థన చేసుకుందాం. యెహోవా ఈరే అనే ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, మా ప్రియ దేశీయులకు కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గత కొద్ది దినాలుగా మరి రోమపత్రికని మనం ఇంతవరకు ధ్యానిస్తూ 14 అధ్యాయాలు ధ్యానించాం. 15 అధ్యాయము 16 అధ్యాయము మన మధ్య ఈ 2 అధ్యాయాలు ఉన్నాయి. కనుక నెక్స్ట్ తర్వాత ఏది మాట్లాడాలి అనేది ప్రార్థన చేయుచున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు తన చిత్తము కొరకు, తన ఆత్మ నడిపింపు కొరకు దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించాలి. మానవ జ్ఞానముతో బైబిల్ గ్రంథాన్ని ఎవరు బోధించడానికి
ఈ లోక జ్ఞానముతో, ఈ లోక చదువులతో, ఈ లోకము యొక్క జ్ఞాన నైపుణ్యతో బైబిల్ గ్రంథాన్ని వివరించడానికి, వర్ణించడానికి, వల్లించడానికి, బోధించడానికి మానవ జ్ఞానము పనికిరాదు. అది బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో ఉన్న చదువులన్నీ ఎంత చదువుందో అంత చదువుకి మించిన గ్రంథము, దైవ జ్ఞానము ఎక్కడుందంటే ప్రపంచంలో ఏ గ్రంథములో కూడా లేదు. ఒక బైబిల్ గ్రంథములోనే అట్టి దైవ జ్ఞానం అనేది ఉంది. ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు, అందుకే బైబిల్ చెప్తుంది, బోధించేవారు, మాట్లాడేవారు మీరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది అని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. కనుక రోమాపత్రిక 15వ అధ్యాయము రోమా సంఘములో ఉన్న ప్రజలు, ఆ దినాల్లో పౌలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ప్రజలు ఎలా జీవించారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఎలాగ వారి ఆత్మీయ జీవితంలో దైవత్వాన్ని దగ్గరికి ఎట్లా వచ్చారు, వారికి ఉన్న సామాజిక విలువలతో కూడిన జీవితాలు ఎట్లా జీవించారు, అన్యజనులు ప్రభువుని ఎరగలేని వారు ఏ రీతిగా వారి సరళ జీవితము ఏ రీతిగా వారు బ్రతుకుతూ ఉన్నారనేది ఈ 15వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తూ అపోస్తలుడైన పౌలు దీన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, కాగా బలవంతులమైన మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాం. అంటే కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక, ఎప్పుడు కూడా విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ఒక సేవకుడు పరిపూర్ణంగా బలవంతుడిగా ఉన్నప్పుడు, ఒక విశ్వాసి బలవంతుడిగా ఆత్మీయ జీవితంలో అన్ని సౌకర్యాలు కనుక ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలతో, డబ్బుతో ఆనందముగా, ఆత్మీయంగా, దేవునికి సమీపముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరచుకొనక, మనలను మనమే ఆనందపరచుకోక, మనల్ని మనమే గొప్ప చెప్పుకునే వారం కాక, మనల్ని మనమే పొగుడుకునే వారం కాక, మనల్ని మనమే కనుక మేము గొప్పవారమని మన యొక్క ఉన్న భక్తిని బట్టి, మనకున్న బలమును బట్టి, మనకున్న బలగాన్ని బట్టి, మనకున్న ఆర్థిక పరిస్థితులు బట్టి, మనకున్న సంఘ పరిస్థితులు బట్టి, మనకున్న భోగభాగ్యాలను బట్టి ఎప్పుడు మనల్ని మనమే సంతోషపరుచుకునే వారముగా కాకుండా ఇతరుల్ని కూడా మనము సంతోషపరిచేవారుగా ఉండాలంటూ పౌలు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనులు అంటే ఎవరు? శారీరకంగా బలహీనులుగా, కనుక ఆత్మీయంగా బలహీనులుగా, ఆర్థికంగా బలహీనంగా, కష్టసుఖాలలో ఉన్న బలహీనులుగా, అనారోగ్యంతో ఉన్న బలహీనులుగా, లోకంలో అనేకమైన సమస్యలతో, కష్టాలతో, బాధలతో ఉన్న ప్రజల యొక్క దౌర్బల్యమును మనము కూడా భరించి వారి శ్రమను, వారి కష్టములో, వారి బాధలో, వారి ఇబ్బందుల్లో, వారి కలిగిన సమస్యల్లో కూడా ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే భక్తి అంటే ఏమిటని యాకోబు స్పష్టంగా చెప్తూ, యాకోబు గ్రంథములో మనం గమనించినట్లయితే యాకోబు ఒక చక్కని మాట చెప్తూ వచ్చాడు. చూడండి, ఆ మాటను చదువు. 1వ అధ్యాయంలో చివరి వచనములో ఉంది, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో పరామర్శించుటకును, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. ఎల్లప్పుడూ మనమే బలవంతులంగా అన్ని విషయాల్లో సంతోషించే వారముగా ఉండొచ్చు, కానీ బలహీనంగా ఉన్న దౌర్బల్యము కలిగిన ప్రజల్ని కూడా, వారిని కూడా ఆనందపరిచి, వారిని కూడా సంతోషపరిచే బాధ్యత ఎవరిలో ఉందంటే బలవంతులైన వారిపై ఉంది. 2వ వచనం గమనించినట్లయితే, తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలను. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మనలో ప్రతివాడు మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి.
గమనించారా? కనుక తన పొరుగువాడు ఎల్లప్పుడూ క్షేమముగా ఉన్నట్లుగా, తన క్షేమం ఉన్నట్లుగా తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కూడా. కనుక ప్రతివాడు మేలైన దాని యందు వాళ్ళు కూడా సంతోషించే వారంగా, మనము వారి వల్ల మేలు చేసేవారుగా, వారిని మన ఆనందములో, మన కష్టములో, మన సమస్యల్లో మనము ఆత్మీయంగా మనమున్న పరిస్థితులన్నింటిలో కూడా వాళ్ళు క్షేమముగా ఉండాలని మనము ఆశించాలి. అందుకు బైబిల్ సెలవిస్తుంది, నీ పొరుగువాన్ని ప్రేమించాలి, నీ పొరుగువాన్ని ఆదరించాలి. నీ పొరుగువాడు ఎదుట నిబ్బరముగా ఉండగా వాని కీడిచే తలపెట్టు. నీ పొరుగువాని దగ్గర దేనిని నువ్వు దొంగతనం చేయకూడదు. నీ పొరుగువాని గురించి గనుక నీవు నీ పొరుగువాని కీడు హాని చేయకూడదు అని గత దినాల్లో మనం విన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేక నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడ్డాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తన్ను తానే సంతోషపరచుకున్నవాడుగా కాకుండా ఇతరులు నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడినని రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తల్లి గర్భంలో పడిన మొదలుకొని ఈ లోకంలో కన్ను మూసినంత సిలువలో చనిపోయిన దినవారు కూడా ఆయన నిందించారు, హింసించారు, హేళన చేశారు, అవమానపరిచారు, చెడ్డగా మాట్లాడారు. ఆయన దయ్యాలు పట్టిన వాడు అన్నారు, ఆయన తిండిపోతూ అన్నాడు, ఆయన పాపులతో కలిసి భోజనం చేస్తానన్నాడు, మా ఊరు రావద్దు, నువ్వు మాంత్రికుడు అని చెప్పి మా ఊరి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి ఆయన్ని ఆ ఊరిలోనే రానివ్వకుండా గెంటి వేసిన పరిస్థితులు. ఈ భూమి మీద మానవుడు ఎన్ని కష్టాలు అనిపిస్తాడో సృష్టికర్తన దేవుడయ్యుండి కూడా, జగదరక్షకుడయ్యుండి కూడా, ఆకాశాన్ని భూమిని అందున్న సమస్తమును కూడా దినదినము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ద్వారా భూప్రపంచం అంతా కూడా క్షేమముగా ఉండడానికి గల కారకులు ఎవరంటే సృష్టికర్తన జగదరక్షకుడైన యేసు ప్రభువారు. కనుక ఆయన అంటున్నాడు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడిను ఆయనకు సంభవించాయి. కనుక ఆయన మీద నిందించారు, ఆయన హేళన చేశారు, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ అందుకే ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఏం రాయబడ్డది? క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు. మనం ఎల్లప్పుడూ సంతోషపరచుకునే వారం కాకుండా ఇతరులకు కూడా వారిని సంతోషపరిచి ఆనందపరిచి వారి యొక్క యోగక్షేమం, వారి క్షేమాభివృద్ధి, వారి అక్కరలు, వారి అవసరాలను తీర్చగలిగే వారంగా మనం ఉండాలి. కనుక ఆ యొక్క సమరయుడు, మంచి సమరయుడు ప్రయాణంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఆ మార్గంకి వచ్చి దొంగల చేత కొట్టబడిన వ్యక్తి చూసి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి మంచి సమరయుడు వచ్చి తనపై జాలిపడి తన పొరుగువాడు కాకపోయినప్పుడు కూడా పూట కూలివాడిని తీసుకెళ్ళి కొంత డబ్బు ఇచ్చి ఇతను బాగు చేయు, నేను తిరిగి వచ్చినప్పుడు మరలా మిగిలిన డబ్బు నీకు ఇస్తానని చెప్పి అతని క్షేమం కొరకు కోరిన వాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నిందించి వారి నిందలు నా మీద పడిను అన్నట్లుగా ఆయన ఈ భూమి మీద ఎన్నో శ్రమానుభవములు ఆయన మీద వేసుకొని వాటన్నిటినీ భరించి కనుక ఆయన అనేకులు క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనా లేదు. ఎల్లప్పుడు కూడా సేవకులుగా, విశ్వాసులుగా మనమే ఎల్లప్పుడు సంతోషంగా, మనమే ఆనందంగా ఉండాలి, మన సంఘమే బాగుండాలి, మన ఇంట్లో వారే బాగుండాలి, ఆ సంఘములో ఉన్నవారే అన్ని పరిస్థితుల్లో బాగుండాలని, మన బంధువులే బాగుండాలి, మన స్నేహితులే బాగుండాలి, మనకి ఇచ్చేవారే బాగుండాలి, కనుక మనకు సహకరించేవారే బాగుండాలని మానవ యొక్క తత్వం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను సంతోషపరచుకోలేక ఇతరులను సంతోషపరచడానికి తన నిందించిన వారి నిందలు ఆయన మీద వేసుకుంటూ వచ్చాడు. ఎల్లనగా ఓర్పు వలను, లేఖనము వలను, ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. గమనించారా? ఓర్పు వలన, లేఖనము వలను, ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వము ప్రవక్తలు, పరిశుద్ధులు,
ఎన్నో భయంకరమైన శ్రమ కష్టములో ఓర్పుని కలిగి జీవించారు. రెండోది, దేవుని లేఖనాలు అపోస్తల కార్యములో కనుక బెరయా సంఘస్థులు లేఖనాలు అలాగున్నాయో లేవు అని లేఖనాలు అనుదినము పరిశోధించారు. తెస్సలోని కూడా దేవుని వాక్యాన్ని విన్నవారు కనుక బెరయాలు ఉన్నవారు తెస్సలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వారు ఆసక్తిగా వింటూ వచ్చారు. ఆదరణ వలన అనేకులు పూర్వ పరిశుద్ధులు దేవుని సేవకుల ద్వారా అనేకులు ఆదరించబడ్డారు, ధైర్యపరచబడ్డారు, ఓదార్చబడ్డారు. కనుక ప్రభు అంటే నేనే మిమ్మల్ని ఓదార్చేవాడును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా వారింటి వారిని ఆదరించడానికి వెళ్ళాడు. అలాగే మన జీవితంలో కూడా శ్రమ కష్టంలో ఉన్న వారిని మనము వాళ్ళని ఆదరించేవారుగా, వారికి సహాయం చేసేవారుగా, ఏమి వాళ్ళకి నువ్వు ఇవ్వకపోయినప్పుడు కూడా వారి కష్టంలో నువ్వు పాల్గొని వాళ్ళని ధైర్యపరిచినట్లయితే వారు ఎంతో ఆనందించేవారుగా ఉంటారు. ఇంకా మనం గమనించినట్లయితే నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ, నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ. నిరీక్షణ అంటే అర్థమేంటి అంటే జరగబోయే వాటి విషయంలో కనుక వారు విశ్వాసం కలిగిన వారై కనుక వారు జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నిరీక్షణ కలిగి దేవుడు మా ఎడల సహాయం ఆయన మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు కనుక ఆయన ఎద్దుకు వచ్చేవాడిని ఎంత మాత్రం ఆయన త్రోసివేసేవాడు కాదని నిరీక్షణ కలిగిన పరిశుద్ధులుగా దేవుని సేవకులుగా అనేక మంది ప్రభు మీద ఆధారపడినట్లుగా మనం గమనిస్తాం. మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వము కనుక మనం గమనించినట్లుగా షద్రకు, మేషకు, అబేద్దునుగో మోషే దినాల్లో కనుక ఏలియా దినాల్లో పరిశుద్ధులు దేవుని సేవకులు ఎన్నెన్నో భయంకరమైన శ్రమల గుండా కష్టముల గుండా వాళ్ళ యొక్క జీవిత యాత్రలో నిరీక్షణ కలిగి కనుక దేవుని ప్రజల యొక్క బోధ దేవుని వాక్యాన్ని విని తమ్మును తామే ప్రభువు కొరకు నిరీక్షణ కలిగి దేవుని వాక్యాన్ని విని వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఏకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రకు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవుని ప్రజలు ఏ రీతిగా ఉండేవారు పూర్వం అని మనం గమనించిన పౌలు చెప్తున్న మాటలు ఏంటంటే మీరు ఏకభావము గలవారుగా, ఏకగ్రీవము అంటే ఒక్క నోటుతో ఒక్క మాట కలిగిన వారుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రైన దేవుని మహిమపరచు నిమిత్తం కనుక మన యొక్క ఏకభావము, మీరు ఏకభావము ఏకగ్రీవముగా కనుక తండ్రైన దేవుని మహిమపరచు నిమిత్తము వారు దేవుని మహిమ కొరకే పూర్వమందు ప్రవక్తలు పరిశుద్ధులు వారు జీవిస్తూ వచ్చారు. కనుక మన జీవితంలో కూడా దేవుని వరకు ఏక మనస్సు, మనుషులు కలుస్తారు, మనసులు కలవు కనుక మనుషులు సహవాసముగా కలుస్తారు. కానీ నిజమైన సహవాసాన్ని అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరిచట, ప్రార్థనా జీవితం సహవాసముగా కూడుకుంటారు. కానీ వారి యొక్క సహవాసములో ఆత్మీయ సహవాసము కంటే ఆ బంధు సహవాసము, కుల సహవాసము, స్నేహ సహవాసము కనుక ఆ రీతిగా శరీర సంబంధ సహవాసాన్ని కలిగి ఎక్కువగా మనకు కనిపిస్తారు. కనుక సహవాసం అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని మందిరంలో సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి, దేవుని వాక్యపు వెలుగులో సహవాసం కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఒకరి కష్ట దుఃఖాలలో ఒకరు క్రీస్తు యేసు కలిగిన మనస్సు కలిగిన వారుగా ఉండాలి. అది సహవాసం. క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గమనిస్తున్నారా? క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఓర్పు ద్వారానే కనుక మీరు ఎట్లా ఉంటారని గమనించినట్లయితే దేవుని చిత్తంలో జీవించేవారు
క్రీస్తు కలిగిన మనస్సును కలిగిన వారై కనుక మీరు ఏక మనస్సు ఒకరినొకడు మనస్సు కలిగి ఉన్నట్లు ఓర్పు కలిగిన వారుగా ఉంటారు. కనుక క్రీస్తు అనుగ్రహించే సమాధానాన్ని పొందుతారు, క్రీస్తు అనుగ్రహించే ఆదరణ పొందుతారు, క్రీస్తు అనుగ్రహించే దేవుడు మీకు అనుగ్రహించే దేవుని చిత్తములో జీవిస్తారు. పరిశుద్ధులందరూ ఆదరణ పొందలేరు. కనుక సేవకులు అనుకున్నవారు, నామకార్థ క్రైస్తవులు అనుకున్నవారు మీటర్ ఆన్ చేసి ఇచ్చేస్తే ఎలాగ మనం బల్బు వెలుగుతుందో అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి చిత్తములో ఏ సేవకులు ఏ పరిశుద్ధులు ఉన్నారో వారు ఆదరం పడతారు, వారు ఏక మనసు కలిగి ఉంటారు, ఏకభావం కలిగి ఉంటారు, దేవునితో సమాధానం కలిగి ఉంటారు, దేవుడు అనుగ్రహించే సమాధానాన్ని వాళ్ళు పొందుకున్న వారుగా ఉంటారు. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరికొకడు చేర్చుకొనుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని చేర్చుకున్నంటే మనలను ఎలాగ చేర్చుకున్నాడో, మన పాపములు ఎలా క్షమించాడో, మన అపరాధములు ఎలా క్షమించాడో, మన దోషములు ఎలా క్షమించాడో, అలాగే అన్యజనులైన వారు, లోకములో పాపములో ఉన్నవారు, శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించిన వారికి క్రీస్తు ప్రేమను పంచిన వారమై, క్రీస్తు నీ పాపముల కొరకే, నీ అపరాధముల కొరకే మరణించి తిరిగి లేచాడని అటు వారికి సువార్త చెప్పి వారిని చేర్చుకొని దేవునికి మహిమ కలుగునట్లు ఒకరికొకడు చేర్చుకోవాలి. వాళ్ళు రక్షించబడ్డ, వాళ్ళు పరలోకానికి వెళ్ళట, వారి భూమి మీద వారి సృష్టికర్తని దేవుని ఎరుగుట, వారిని మనము ఆదరించి వారిని మనము చేర్చుకొని వారి క్రీస్తు ప్రేమను పంచినప్పుడు వారు రక్షణము కలిగి ఆ రక్తములో కడగబడి నిత్యరాజ్యమైన ఆ పరలోక వైకుంఠ మోక్షానికి మహిమలోకములో వారు చేర్చబడినట్లయితే సేవకుడికే కానీ విశ్వాసకే కానీ వారికి మంచి బహుమానాలు పరలోకములో అనుగ్రహించబడతాయి. ఇంకా నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలోను దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నత గల వారికి పరిచారకుడు ఆయను. గమనించారా? నేను చెప్పింది పౌలు అంటున్నాడు, పితరులకు చేయబడిన వాగ్దానములు, అబ్రహాము ఇస్సాకు యాకోబులు చేయబడిన వాగ్దాన విషయంలో దేవుడు సత్యవంతుడును అని స్థాపించుటకును అన్యజనులను ఆయన కనికరము ద్వారా వాళ్ళను రక్షించాడు. దేవుని మహిమపరచుటకును అనేకులు సున్నత గలవారుగా ఉండి ఆయన రక్తములో కడగబడి ఆయన పరిచారకులుగా, ఆయన సేవకులుగా, ఆయన కోరుకున్న తన ప్రజలుగా, ఆయన ఆరాధించే ప్రజలుగా నిత్యరాజ్యమైన పరలోక వైకుంఠానికి హక్కుదారులుగా జీవిస్తూ వచ్చారు. అందు విషయమై ఈ హేతువు చేత అన్యజనుల్లో నేను నిన్ను నుతింతును నీ నామ సంకీర్తన చేయుదును అని వ్రాయబడి ఉన్నది. గమనించిన అందుచేత కనుక అనేక అన్యజనులు దేవుని కనికరము పొంది ఆయన మహిమపరిచేవారుగా వారు రక్షించబడి సత్యమును కలిగిన వారే, వాగ్దానాలు అనుభవించిన వారే, ప్రభువు కొరకు స్థిరముగా వారు నిలిచిన వారు అయిన వారు ఈ హేతువు చేత అన్యజనులు నిన్ను స్తుతింతును నీ నామమును సంకీర్తన చేయుదును. అన్యజనులు రక్షించబడాలి. అన్యజనులు లోకములో ఉన్న విగ్రహారాధకులు, లోకములో ఉన్న ఆచార సాంప్రదాయాలు, కులము గనక కుడిచే ఎడమ చేయ తారతమ్యాలు కలిగిన వారు, అనేక సాంప్రదాయం కలిగిన వారు, అనేకమైన మత మాండుల్యంలో, అనేకమైన మతంలో వారికి ఉన్న ఆచారాలు, ఆ కుల సాంప్రదాయాలు అనుసరించి వారు రక్షణ కొరకే దేవుని చిత్తంలోని సేవకులు, పరిశుద్ధులు వారు రక్షించబడితే ప్రభువుని వాళ్ళు స్తుతిస్తారు, ప్రభువుని వారు ఘనపరుస్తారు, ఆయన నామమును సంకీర్తన చేయగలిగే వారుగా ఉండగలుగుతారు. కనుక ఎప్పుడు మందిరానికి వచ్చిన ఉన్నవారే అని ఆరాధించిన కాదు, కానీ అన్యజనులైన కొత్త వారు ఈ లోక సంబంధాన్ని, లోకంలో పాపములో, శాపములో, త్రాగుడులో, అనేక పాప వ్యసనాల్లో జీవించే వారు రక్షించబడి ఆయన స్తుతించి ఆయన ఆరాధించడం అనేది ఆయనకి ఇష్టం. మరియు అన్యజనులారా ఆ ప్రజలతో సంతోషించడనియు మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించడి, సకల ప్రజలు ఆయన కొనియాడుదురుగాక అని చెప్పి ఉన్నది. గనక అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించడి. ఎవరు ఆయన ప్రజలంటే
ఎవరు క్రైస్తవులు అని బైబిల్ చెప్తుంది. అంతియొకలో మొట్టమొదటిసారిగా శిష్యులు క్రైస్తవులుగా అన్యజనులైన ప్రజలే, దేవుని ఎరగని ప్రజలే, దేవునికి విరోధంగా ఉన్న ప్రజలే వారు రక్షించబడ్డారు. ఆయన రక్తంలో కడగబడ్డారు, విశ్వాసులుగా చేయబడ్డారు, శిష్యులుగా చేయబడ్డారు. అంత్యొకలో మొట్టమొదటిసారిగా వారు క్రైస్తవులుగా చేయబడ్డారు, అన్యజనులే. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, అన్యజనులు సంతోషించాలంటే ఆయన రక్తంలో కడగబడాలి. సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక. సమస్త అన్యజనులారు, ప్రపంచంలో ఉన్న అన్యజనులు, క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుకు విరోధులు, కనుక ప్రభువు యొక్క మాటకు వ్యతిరేకముగా ఉన్నవారు రక్షించబడాలి అనేది ప్రతి సేవకుడిగా, ప్రతి విశ్వాసగా, ప్రతి సంఘము అన్యజనుల రక్షణార్థ నిమిత్తము, వారు సువార్త ప్రకటించబడి నిమిత్తము, వారు రక్షించబడి నిమిత్తము, వారు సంతోషించే నిమిత్తము, వారు ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన కొనియాడే నిమిత్తము మనము వారి కొరకు సాక్షులుగా, పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి చిగురు, వేరు చిగురు అనగా అన్యజనులు నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. గమనించారా? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. ఆ చిగురు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనగా అన్యజనులు నేలుటకు లేచివాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. అన్యజనులు నిరీక్షణ ఉంచడానికి, అన్యజనులను కనుక ఆ రక్తములో కడగబడ్డానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్యక గర్భవతి కుమారుని కనును. ఆయన 33 సంవత్సరాల భూమి జీవించాడు. 3.5 సంవత్సరం మాత్రం సువార్త ప్రకటించాడు. సర్వ మానవ పాప పరిహారము కొరకే ఆయన సిలువలో చనిపోయి తన ప్రజలైన వారిని అన్యజనులను నేలుటకు లేచువాడు వచ్చును. అన్యజనులను లేపుటకు, అన్యజనులను లేచుటకు వచ్చిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసునందు నిరీక్షణ ఉంచి ఆయన రక్తములో కడగబడ్డారు. అనేక మంది ప్రపంచ యావత్తులో క్రీస్తుని ఎరగని వారు. అందుకే మనము యెషయా గ్రంథము 65 అధ్యాయంలో ఒక మాట మనం గమనించినట్లయితే, ఆయన్ని ఎవరు ఆరాధిస్తారని ఇక్కడ మనం ఒక మాట గమనించినట్లయితే ఎంత క్లియర్గా ఈ మాట మనకు కనిపిస్తుందో చూడండి. యెషయా గ్రంథం 65 అధ్యాయం 1వ వచనంలో, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను. గమనించారా? నా యొద్ద ప్రార్థన చేయని వారిని నా దర్శన సన్నిధానం నడిపించాను. నన్ను వెదకని వారికి, నన్ను వెదకలేని వారికి నేను దొరికాను. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు లేని ప్రజలకు నేను వారిని రక్షించుకున్నానని ప్రభువు స్పష్టంగా తెలియజేస్తూ 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలుగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. గమనించారా? మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగి నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపి ఆశీర్వదించునుగాక అని భక్తుడు అపోస్తలుడైన పౌలు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కనుక మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందాలి. రెండోది విస్తారముగా నిరీక్షణ కలిగి ఉండాలి. మూడోది నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా, నిరీక్షణకర్తయగు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో సమస్త ఆనందముతోను సమాధానముతోను నింపేవారు ఎవరంటే దేవుడొక్కడే, దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అని నరుడు. సృష్టికర్తైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కనుక నువ్వు నమ్మితే దొంగ భక్తి చేస్తావు. ప్రభు యెషయా మొద్దు నుండి ఆయన భూలోకానికి వచ్చినట్లుగా
రోమా 8:29 ప్రకారంగా ఎవరిని ముందుగా ఎరిగాడో, నిర్ణయించాడో, పిలిచాడో, ఎవరిని నీతిమంతులు చేశాడో వారి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకున్నవాడు గనుక పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలిగి నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను నింపేవారు ఎవరు అంటే సృష్టికర్త అయిన జగద్రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యొక్క నిత్యానందము, ఆ నిత్య సంతోషము బైబిల్ గ్రంథములో అనేక మంది అన్యజనులు రక్షించబడి క్రీస్తు యేసులో ఉన్న ఆనందాన్ని, క్రీస్తు యేసులో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తూ వారు ప్రభువుని ఘనపరుస్తూ ఆయన ద్వారా దీవించబడే ప్రజలుగా ఆశ్రిత కారకుల అయ్యారు. గొర్రెలు కాసుకున్న దావీదుని ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు కనుక అన్నదమ్ముల చేత, తల్లిదండ్రుల చేత తునీకరింపబడి, నూతిలో వేయబడి, అమ్మబడి, ఒక పాప ముద్ర, ఇతడు పాపం చేశాడు అని చెప్పి చెరసాల వేసిన వ్యక్తి ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తూ నిత్యానందము, నిత్య సమాధానము, తన సమాధానం కలిగి, తన సంతోషాన్ని కలిగి, నిత్య సంతోషం కలిగి అనేకులకి సమాధానం కలుగు చేశాడు. అనేకులకి నిత్యానందాన్ని కలుగు చేసింది ఎవరంటే యోసేపు. ప్రియా సహోదరి సహోదరుడా, అట్టి నిరీక్షణ నీకు కావాలా? అన్యజనులారా, అట్టి ఆనందం నీకు కావాలా? అట్టి మోక్షము కలిగించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కావాలంటే ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీ ఉన్న స్థలంలోనే యేసు ప్రభువా అని నోటితో పాపం ఒప్పుకొని నీ హృదయమందుని విశ్వసించి నీ నోటితో ప్రార్థిస్తే యేసు రక్తములో నీ ప్రతి పాపములు కడగబడతాయి. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, మన పితరులు వాగ్దానము ద్వారా, నిరీక్షణ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చి మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క వారి యొక్క జీవితంలో ఎట్లా ఆనందించారో, దావీదు, యోసేపు జీవితంలో ఎట్లా వాళ్ళు సంతోషం కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవించారో ఈ అధ్యాయంలో మనం వింటూ వచ్చాం. అలాగే మన యొక్క దేవుని ఏర్పాట్లో దేవుని చిత్తంలో ఉన్న పరిశుద్ధులు, దేవుని చిత్తంలో ఉన్న సేవకులు మన పితరుల వలె ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా మనము కూడా అట్టి నిత్యానందమును, అట్టి సమాధానాన్ని మనం అనుభవించి ఇతరులకి అట్టి నిత్య సమాధానాన్ని అనుభవించే వారముగా, అనేకులు అన్యజనుల రక్షణ కొరకు మనం ప్రార్థించే వారముగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. జిమ్గల్ తండ్రి వందనాలు. కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీ ఏర్పాట్లో ఉన్న అన్యజనులను రక్షించు. నీ దాసుల్ని, నీ చిత్తంలో ఉన్న పరిశుద్ధులని ఆత్మను తీవ్రత కలిగి అనేకుల కొరకు ప్రార్థించే నీ దాసులుగా, పరిశుద్ధులుగా బలపరచుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. అందరికీ ప్రైజ్ ది లార్డ్.